హాయ్ హలో నమస్తే. ఈరోజు మనం ఆయుర్వేద పట్టి వైద్యాన్ని తెలుసుకోబోతున్నాం. ఇది కేరళలో ది బెస్ట్ ట్రీట్మెంట్గా చెబుతున్నారు. ఇక్కడ నడుము నొప్పి కానివ్వండి, భుజం నొప్పి కానివ్వండి, మోకాల నొప్పులు కానివ్వండి, మెడ నొప్పి కానివ్వండి, ఇటువంటి సమస్యలకు ఆయుర్వేదంలో పట్టి వైద్యంతో ఇక్కడ చికిత్స విధానాలని అందుబాటులోకి తీసుకువచ్చారు. అప్పుడు ఆయుర్వేద వైద్యం విధానాలు ఏ విధంగా ఉంటాయి, ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది, పేషెంట్స్ని ఏ విధంగా ట్రీట్ చేస్తున్నారు అనే అంశాలని అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ టిఎన్ రాజు గారు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ ఏంటి సార్ అసలు ఈ పట్టి వైద్యం అనేది ఏంటి? సహజంగా ఈ రోజుల్లో మీరు చూస్తూ ఉన్నారు, గతంలో చెప్పాలంటే ఒక 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు దాటిన తర్వాత ఈ మోకాళ్ళు అరుగుదల అంటే మోకాళ్ళు ఉన్నటువంటి గుజ్జు అరిగిపోవడం అనేటువంటిది చూస్తూ ఉన్నాం. కానీ ఈరోజు పరిస్థితులు 35 సంవత్సరాలు దాటినటువంటి యువకులు కూడా ఈ మోకాళ్ళ నొప్పున బారిన పడుతూ ఉన్నారు. అంటే దానికి చాలా కారణాలు ఉన్నాయి, అవి మనం తర్వాత మాట్లాడుకుందాం. తినే ఆహారాలు, వాళ్ళ పని ఒత్తిళ్ళు, ఇట్లాంటివన్నీ. సో ఫైనల్గా మా దగ్గరికి ఎవరైతే మోకాలు నొప్పి అంటే మోకాలు గుజ్జు అరిగిపోయి మా దగ్గరికి వస్తారో వారికి మేము ఈ ఆయుర్వేద పట్టి ద్వారా ఎలాగ ట్రీట్మెంట్ చేస్తామంటే, ఈ ఆయుర్వేద పట్టి అనేటువంటిది కొన్ని ఆయుర్వేద వనమూలికలతో కూడినటువంటి మందు ఈ పట్టీలో ఉంటుందండి. ఈ పట్టిని మీరు చూడొచ్చు. ఈ పట్టి ఈ లోపల ఏదైతే మీకు నేను ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను మందు, ఇది ఆయుర్వేద వనమూలికలతో కూడినటువంటి మందుతో కూడినటువంటి పట్టి అన్నమాట. ఆయుర్వేద మెడికేషన్. ఎస్. దీన్ని మనం ఎవరైతే మోకాళ్ళు అరిగిపోయి మన దగ్గరికి వస్తారో, అదేవిధంగా L4 L5 డిస్క్ అరిగిన, డిస్క్ బల్జ్ అయినా మన దగ్గరికి ఎవరైతే వస్తారో, అట్లా డిస్క్ అరిగినప్పుడు బల్జ్ అయినప్పుడు సయాటికా నరం అనేటువంటిది కూడా కంప్రెస్ అయ్యి కాళ్ళు కూడా లాగుతూ ఉంటాయి అన్నమాట. అట్లాగే సర్వికల్ స్పాండిలైటిస్ అని చెప్పేసి ఈ మెడ భుజాలు అరుగుదల కూడా ఇప్పుడు మనం చాలా మందిలో చూస్తున్నాము. సాఫ్ట్వేరు, కంప్యూటర్ ఆపరేటర్స్ ఎక్కువగా కుడి చేతితోనే మహిళలు పనిచేస్తూ ఉంటారు, వాళ్ళకి మనం చాలా చూస్తూ ఉంటాం. బైక్ ఎక్కువగా డ్రైవింగ్ చేసే వాళ్ళలో కూడా ఈ సర్వికల్ స్పాండిలైటిస్ చూస్తూ ఉంటాం. వీళ్ళందరూ కూడా ఈ పట్టి వేస్తే ఏం జరుగుతుంది అనేటువంటిది నేను మీకు చెప్తాను. ఉదాహరణకి మోకాళ్ళల్లో గుజ్జు అరిగిపోయి డైరెక్ట్గా బాలు రాసుకుంటూ ఉంటుంది, అంటే ఎముక రాసుకుంటూ ఉంటుంది అన్నమాట. రాసుకున్నప్పుడు ఏమైందంటే ఆ ఎముక టచ్ అయినప్పుడు అక్కడ కొన్ని రకాలైనటువంటి గాయాలు అవుతాయి అన్నమాట, ఇన్ఫ్లమేషన్స్ అన్నమాట, విపరీతమైన రాపిడికి గురవుతాయి అన్నమాట. ఈ పట్టి వేసిన వెంటనే ఏమవుతుందంటే ఈ మోకాళ్ళ చుట్టూతో ఉన్నటువంటి నరాలన్నీ కూడా యాక్టివేట్ అయ్యి బ్లడ్ సర్క్యులేషన్ అనేటువంటిది పర్ఫెక్ట్గా అవుతుంది అన్నమాట. దానివల్ల ఆ లోపల ఉన్నటువంటి ఆ ఇన్ఫ్లమేషన్స్ ఏవైతే గాయాలు ఉన్నాయో విత్ ఇన్ 10 to 15 డేస్లో అవన్నీ కూడా తగ్గిపోవడం జరిగింది అన్నమాట. అప్పటి నుంచి మనం ఏదైతే మెడిసిన్ కేరళలో చాలా ఫేమస్ అయినటువంటి ఒక కంపెనీ నుంచి మేము మెడిసిన్ తెప్పిస్తాము. దాంట్లో 2 రకాల మెడిసిన్ కంప్లీట్గా కార్టిలేజర్ని డెవలప్ చేయడానికి ఇది ఆయుర్వేదంలో ఉన్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాము. ఉదాహరణకు ఒక మనిషికి ఒక 90% కార్టిలేజరు అరిగిపోయింది, 90% వచ్చేస్తుందని నేను చెప్పనండి. సార్ ఇక్కడ మనం అదే డిస్కస్ చేస్తున్నాం. ఏంటంటే మోకాళ్ళలో గుజ్జు అనేది అరిగిపోతే రీజనరేట్ అవ్వదు అని చెబుతూ ఉంటారు. సో మీరు ఏంటంటే మోకాళ్ళలో గుజ్జు అనేది మళ్ళీ రీజనరేట్ అవుతుందన్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? కరెక్ట్ అండి, మీరు అన్నది 100% కరెక్ట్. ఉదాహరణ 60 years పేషెంట్ నా దగ్గరికి వచ్చారండి. వాళ్ళు బాగా నడవలేకపోతున్నారు. వాళ్ళు ఒక 5-6 నెలలు నా దగ్గర మందులు వాడారు. ఒక 20% కార్టిలేజ్ డెవలప్ అవుతుంది. ఇంకా వాళ్ళు మిగతా లైఫ్ని హ్యాపీగా లీడ్ చేసుకోవచ్చు. సర్వైవల్ అవటానికి ఇది హెల్ప్ చేస్తుంది, 100% హెల్ప్ అవుతుంది అనమాట. అది మన యొక్క విధానం అనమాట. సో పట్టి వేయడం, ఆ పట్టి వేసేటువంటి ద్వారా ఆ లోపల ఉన్న ఇన్ఫ్లమేషన్స్ ఇమ్మీడియట్లీగా 10 to 15 డేస్లో పోవడం, ఆ తర్వాత ఈ కార్టిలేజ్ డెవలప్ అవ్వడానికి మెడిసిన్ మనం ఇవ్వడం. అట్ ద సేమ్ టైం పెయిన్ రిలీవర్ కూడా మన దగ్గర ఒకటి ఉంటుందండి ఆయుర్వేదంలో. అది మీరు వినే ఉంటారు, నల్లేరు అనేటువంటి ఒక చెట్టు. ఆ చెట్టు బెరడు నుంచి చేసేటువంటి మందులే ఆల్మోస్ట్ చాలా ఆయుర్వేదంలో చాలా రకాల జబ్బులకి వాటిని కలుపుతూ ఉంటారండి.
దాంతో చేసినటువంటి ఒక మెడిసిన్ ఉంటుంది. ఇటు నొప్పి ఇమ్మీడియట్గా తగ్గిస్తూ మోకాళ్ళలో గుజ్జులు పెంచుతూ లోపల ఉన్నటువంటి ఇన్ఫ్లమేషన్స్ అన్నీ తీసేయడమే మా వైద్యం యొక్క విధానం. ఓకే సార్, ఈ పట్టి వైద్య విధానంలో పట్టీతో పాటు ఇంకా ఎన్ని రకాల మెడిసిన్స్ అనేవి మీరు ఇస్తూ ఉంటారు పేషెంట్స్కి? ఆల్మోస్ట్ ఈ మెడిసిన్స్ అన్ని ఒక 4 రకాల మెడిసిన్స్ ఉంటాయండి. 2 రకాలు వచ్చేటప్పటికల్లా ఒకటి కంప్లీట్గా గుజ్జుని పెంచడానికి ఉపయోగపడేటువంటి మెడిసిన్, ఓకే. ఇంకొకటి నరాలని బలం చేకూర్చి ఒక మెడిసిన్ ఉంటుంది, ఒకటి పెయిన్ రిలీవర్ ఉంటుంది, ఓకే. ఒకటి ఈ పట్టి ఒక 20 days తర్వాత మనం తీసివేయాల్సి వస్తుందండి. దీంట్లో ఇది 20 రోజులే దీని యొక్క వ్యాలిడిటీ అనమాట. ఆ 20 రోజుల్లో దానిలో ఉన్నటువంటి మందు అంతా కూడా అయిపోతుంది అనమాట. అది తీసేసిన తర్వాత మేము మెడిసిన్ 1 monthకి ఇస్తాం. ఓకే. ఈ గ్యాప్ 10 daysలో ఈ ఆయిల్ అనేటువంటిది ఏదైతే ఈ కేరళ నుంచి వచ్చేటువంటి ఆయిల్ ఉంటుందో ఆయిల్ అనేటువంటిది రాసుకుంటే చాలా వరకు కూడా రిలీవ్ అయిపోతుంది. ఇంకా వాళ్ళు 2nd month మా దగ్గరికి వచ్చి వాళ్ళకి ఎంత % తగ్గింది అని చెప్పిన దాన్ని బట్టి వాళ్ళకి 2nd monthలో మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేయడం, ఒక చిన్న లో డోస్ మెడిసిన్ కూడా పంపించడం జరిగింది. ఓకే, అంటే పేషెంట్ కండిషన్ బట్టి పట్టి వేసే విధానం కానివ్వండి, మెడికేషన్ కానీ ఆధారపడి ఉంటుంది. సో మళ్ళీ వాళ్ళకి నీడ్ అనుకుంటే పట్టి మళ్ళీ 2nd టైం వేస్తారు. అలా ఎన్నిసార్లు వేస్తారు సార్ ఈ పట్టి అనేది? బాగా అంటే 100% అరిగిపోయింది అనేటువంటి క్రమంలో మినిమంగా 5-6 times వేసుకోవాలండి. అంటే 5-6 నెలలు 5-6 సార్లు వేసుకోవాలి. వేసుకొని ఇవి ఈ మెడిసిన్ ఈ పట్టి వేసుకుంటే ఎక్స్రే రిపోర్ట్ కూడా ప్రూవ్ అయినటువంటి మెడిసిన్ అండి ఇది. పట్టి వేసుకుంటే సో మిగతా లైఫ్ ని కూడా లీడ్ చేసేటట్టుగా అంత సపోర్టివ్ గా ఉంటుంది అంటారు. హ్యాపీగా ఉంటుంది. మోకాళ్ళ నొప్పుల నుంచి రిలీఫ్ పొంది దాదాపు మిగతా లైఫ్ ని కూడా లీడ్ చేసేలా వాళ్ళ జీవితం ఉంటుంది అంటారు. మన ఈ పట్టి విధానాన్ని మాకు డెమో రూపంలో చూపిస్తారు సార్? తప్పకుండా ఇప్పుడు మా పేషెంట్లు ఉన్నారు బయట, వాళ్ళు వస్తారు, అప్పుడు చూడొచ్చు. అలాగే సార్. ఇది చెప్పాను కదా ఇందాక, ఆయుర్వేద వనమూలికలతో కూడినటువంటి పట్టి. ఈ పట్టి మీ మోకాళ్ళకి వేస్తాను. వేసిన తర్వాత మీకు ఒక 10-15 రోజుల్లోనే మంచి మార్పు వస్తుంది. చక్కగా మోకాళ్ళలో గుజ్జది పట్టడానికి కూడా మంచి మందులు ఇస్తాను. పట్టి వేద్దాం. సార్, ఇది ఆయుర్వేద మెడికేషన్ పట్టి అంటున్నారు కదా? అవునండి. సో ఇటువంటి మెడికేషన్ అనేది ఆయుర్వేద మెడికేషన్ వాడారు సార్? అంటే దీంట్లో నల్లేరు అనేటువంటి ఒక చెట్టు గురించి మీరు బాగా వినే ఉంటారండి. ఆ నల్లేరు చెట్టులోంచి ఉన్నటువంటి బెరడ ఏదైతే ఉందో ఆ వనమూలిక ప్రధాన వనమూలికలుగా ఉంటుందండి. దాన్ని వేసి ఈ పట్టీని అనేటువంటి తయారు చేస్తారండి. సో దానివల్ల ఆ మెడిసిన్ అన్నది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఎస్పెషలీ నీ జాయింట్ పెయిన్ రిలీవ్ అవ్వడానికి కానీ. సో ఈ పట్టీ ఏంటంటేనండి, వేసిన తర్వాత ఇమ్మీడియట్లీగా లోపల ఉన్నటువంటి ఇన్ఫ్లమేషన్స్ ఏదైతే బోను మధ్యలో ఉన్నటువంటి గుజ్జు పోయి డైరెక్ట్గా 2 balls కూడా అతుక్కుపోయి చిన్న ఇన్ఫ్లమేషన్స్ ఉంటాయండి. ఈ పట్టి వేయడం వల్ల ఏమవుతుందంటే వెంటనే బ్లడ్ సర్క్యులేషన్ అంతా డెవలప్ అయిపోయి ఆ ఇన్ఫ్లమేషన్స్ అన్ని విత్-in 10-15 daysలో తగ్గిపోతాయండి. ఇంకా ఆ తర్వాత ఇంకా మనం ఇచ్చే మెడిసిన్లో కార్టిలేజర్ డెవలప్ అవడం ఇదంతా కూడా మనం చూస్తూ ఉంటాం. అంటే సార్, ఇప్పుడు మనం 100% చూడవచ్చా రిజల్ట్, లేదంటే ఈ గుజ్జు అనేది రీజనరేట్ అవ్వదని అంటూ ఉంటారు, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? మీరు అన్నది కరెక్టే. 100% అని మనం చెప్పలేమండి. ఉదాహరణకి ఈ పేషెంట్ను చూస్తున్నారు, ఈమెకు ఒక 60 years సుమారుగా ఉండొచ్చు. అయితే ఇప్పుడు ఈమెకి ఒక 80% పైనే గుజ్జు అనేటువంటిది అరిగిపోయింది, కార్టిలేజర్. ఇప్పుడు ఈమె లైఫ్ మళ్ళీ లీడ్ చేసుకోవడానికి, వారి పనులు వారు చేసుకోవడానికి అరౌండ్ 15-20% కార్టిలేజర్ డెవలప్ అయితే చాలండి. ఆ డెవలప్మెంట్ అనేటువంటిది మన ఆయుర్వేదంలో మనం ఇచ్చేటువంటి మందుల ద్వారా కానీ ఈ పట్టి ద్వారా కానీ అవుతుందండి. ఆ చిన్న స్థాయి పట్టినటువంటి ఆ 15% కార్టిలేజరు అది సరిపోతుందండి. ఇంకేం గారి పనులు చేసుకోవడానికి ఒక 15 years 10 years హ్యాపీగా మేము లైఫ్ లీడ్ చేసుకోవడానికి సహాయపడుతుందండి. సో మీరు వేసే ఈ పట్టి, మీరు ఇచ్చే మెడికేషన్ అనేది ఫాలో అయితే
సో రిమైనింగ్ లైఫ్ అనేది లీడ్ చేసుకోవచ్చు అంటారు. హ్యాపీగా చేసుకోవచ్చండి. ఓకే, అంటే రిలీఫ్ వస్తుంది, అట్ ద సేమ్ టైం గుడ్స్ అనేది ఒక 20 to 30% వరకు అది పెరుగుతుంది. యా కరెక్ట్. సో దాంతో సర్వైవల్ అవ్వచ్చు. యా కరెక్ట్ అండి. ఓకే. సో ఈ పట్టి ఎన్ని రోజుల పాటు ఉంచుకోవాలి సార్ ఇది? దీంట్లో ఉన్నటువంటి మెడికల్ వాల్యూస్, ఆయుర్వేద మెడికల్ వాల్యూస్ ఎస్పెషలీ 20 days ఉంటాయండి. ఓకే. ఈ 20 days తర్వాత దాని మెడికల్ వాల్యూస్ అన్నీ అయిపోతాయి. ఆ తర్వాత ఆ పట్టిని మనం తీసేయడం జరుగుతుంది. అదేవిధంగా మరీ ఇబ్బందిగా ఉన్నటువంటి పరిస్థితులు అంటే ఇలాంటి వారికి దీన్ని కంటిన్యూషన్గా ఒక 3 to 5 times వేయాల్సి వస్తుందండి. ఓకే. వేస్తే కానీ అప్పుడు లోపల ఉన్నటువంటి ఇన్ఫ్లమేషన్స్ తగ్గి మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా కార్టిలేజ్ అంతా డెవలప్ అవడానికి చాలా వరకు కూడా సహాయపడుతుందండి. సో పేషెంట్ కండిషన్ బట్టి పట్టీలు ఎన్నిసార్లు వేయాలన్నది తెలుస్తుంది. యా కరెక్ట్ అండి. మ్యాక్సిమం 5 times అండి, అంతకు మించి అయితే అవసరం ఉండదు. ఓకే. ఇంకా ఈ 5 monthsలోనే చాలా వరకు కూడా ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా 15% 20% కార్టిలేజ్ డెవలప్ అవుతుంది. ఆ తర్వాత మన దగ్గర ఉన్న చిన్న ఆయిల్స్ అట్లాగా రాసుకుంటూ వాళ్ళ లైఫ్ని హ్యాపీగా లీడ్ చేసుకోవచ్చు అండి. సో ఇప్పుడు బాతింగ్ అంటే స్నానం చేసేటప్పుడు ఇబ్బందిగా ఉంటుంది కదా, రిమూవ్ చేసి మళ్ళీ అప్లై చేయాలంటారా? లేదండి, ఇది కంప్లీట్గా వాటర్ ప్రూఫ్ పట్టి అండి. మనం ఒకసారి అతికిచ్చేసిన తర్వాత ఇది గమ్ముతో చుట్టూ అతుక్కుపోద్దండి. ఓకే. ఆ మధ్యలో మెడిసిన్ ఉంటుంది. ఇంకా స్నానం చేసుకోవడం కానీ అట్లాగే చిన్న చిన్న డ్యూటీలు చేసుకునే వాళ్ళకి రోజువారీ పనులు చేసుకోవడానికి దీనివల్ల ఎట్టి అభ్యంతరం ఉండదండి. రొటీన్గా వారి పనులు వాళ్ళు చేసుకోవచ్చు. పట్టితోనే స్నానం చేసుకోవచ్చు అండి. ఇది వాటర్ ప్రూఫ్ పట్టీ అండి. ఓకే. చూశారు కదండి మా ఆయుర్వేద పట్టి వైద్య విధానము. ఇలాగ చాలామంది అండి మా క్యాంపుల్లో కొన్ని వందలాది మంది వచ్చి వారు మంచిగా రికవర్ అయ్యి చక్కగా వారు పనులు చేసుకోవడం జరుగుతుంది. మరి ఇలాంటి వైద్యం మీరు చేయించుకోవడానికి మరి మీరు కూడా రండి, మీకు మంచి వైద్యం చేసి పంపిస్తాం. ఓకే సార్. సో మోకాల నొప్పులకు సంబంధించి ఆయుర్వేద పట్టి అంటే మెడికేషన్ పట్టీని మీరు చేసే విధానాన్ని డెమో రూపంలో చాలా చక్కగా వివరించారు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.